ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. వీడు జనని వైపు మారేటట్టున్నాడు. వీడు బ్యాలెన్స్ తప్పాడు, నా బ్యాంకు బ్యాలెన్స్ నిల్లైపోతుంది. వీడి దారి మళ్లించాలి, దానికి దగ్గరవ్వకుండా చెయ్యాలి. ఆ ముసలాయన ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో ఫలించకూడదు. వీళ్ళు దగ్గరవ్వాలనే కదా ఊరికి పంపాడు. వీడు అడుగు అటు తూలాడో నేను ఇక్కడ అడుగు బయట పెట్టాల్సుంటుంది. గొణకి చెప్పి బుర్ర పాడు చేద్దామనుకుంటే ఈ తరుణ్ గడు అడ్డుపడిపోతున్నాడు. వాడికి తెలియకుండా వీణ్ణి మార్చాలంటే టైం పట్టేలా ఉంది. లేదు, ఇవాళ ఎలాగైనా సరే అనుకున్న పని అయిపోవాలి. మమ్మీ కాల్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ మమ్మీ. నువ్వు అర్జెంటుగా నా ముందుండు. ఏంటి మమ్మీ అర్జెంటుగా రమ్మన్నా? రారా, సరే చెప్తాన్రా. ఏంటమ్మా? సరే అమ్మా, అలాగే వెళ్ళు. నానా, నానా, నానా. పెద్దయ్య గారు లేరండి, ఊరెళ్ళారు. నాన్న ఊరెళ్ళడం ఏంటి? చెప్పకుండా అలా ఒంటరిగా ఎందుకు వెళ్ళారు? ఏమో బాబు, ఏదో అర్జెంటు పనుందని బయలుదేరి వెళ్లారు. ఎంత అర్జెంట్ అయితే మాత్రం తన ఆరోగ్యం గురించి తనకి శ్రద్ధ లేకపోతే ఎలా? మాకు చెప్పాల్సిన మనిషికి మేమేం చెప్పగలం? ఎందుకు గుణ అలా చిరాకు పడుతున్నావు? నిన్న మావయ్య గారు అన్న మాటలు నువ్వు మర్చిపోయావా? నా ఆరోగ్యం విషయంలో మీరేం వరీ అవ్వకండి, దాన్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని అన్నారు. వారు పని మీద వారు బయలుదేరి వెళ్తుంటే యాదమ్మ వెళ్ళొద్దని ఎలా అంటుంది? మనం ఉన్నా కూడా ఎలా ఆపగలం చెప్పు? మనకన్నా తన మీద తను శ్రద్ధ ఎక్కువ చూపించుకోగలుగుతారు. నాన్న లేడు, మరి ఇంకా నేను ఇక్కడ ఉండాలా? మావయ్య ఎలాగూ లేరు, ఇంకా నేను ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే ఈవిడ కోసం ఉన్నట్టు అనుకుంటుందేమో. మావయ్య లేడని తెలిసాక ఈవిడెందుకున్నట్టు నా కోసమే ఉందేమో అని అనుకుంటాడేమో. నేనుంటే ఖచ్చితంగా ఈయన మళ్ళీ నాలో శకుంతలని చూస్తున్నాడేమో అని అనుకుంటుందేమో. మళ్ళీ నాలో శకుంతల్ని వెతుక్కుంటాడేమో. ఎలాగో వచ్చారు కదయ్యా, అయ్యగారు లేరని వెళ్ళిపోవడం ఎందుకు? కాసేపు ఉండండి, కాఫీ పెట్టుకొస్తాను. ఏంటి ఈవిడ సామాన్లు సర్దుకుంటుంది? ఎందుకు ఇప్పుడు అవన్నీ సర్దుకుంటున్నావు? మావయ్య ఊరికెళ్ళారు కదా, నా సామాన్లు నేను తీసుకెళ్దాం అనుకుంటున్నాను. తిరిగి రాగానే మళ్ళీ జనని అయిపోయింది. పొగరు కాకపోతే ఏం చేద్దామని నన్ను ఒక్క మాట అడగొచ్చు కదా. మళ్ళీ గుణలా అయిపోయాడు. ఈగో కాకపోతే మనం వెళ్ళి ఏం చేస్తాం? కాసేపు ఉండొచ్చు కదా అని తనకి తానుగా అనొచ్చు కదా.
ఏదో ఆ 2 రోజులు తను తానుగా కాకుండా దేవానంద్గా మారాడు కాబట్టి బ్రతికిపోయాను. ఈవిడ శకుంతలగా మారింది కాబట్టి ఆ మాత్రం ఉండగలిగా, లేకపోతే ఏమైపోయేవాణ్ణో. బాబు కాఫీ తీసుకోండి. అమ్మా మీరు తీసుకోండి. యాదమ్మా, అసలు నీదే ఊరు? నీ వాళ్ళంటూ నీకెవరూ లేరా? నువ్వెక్కడుంటావు? మాది ఇక్కడనే ఓ పల్లెటూరమ్మా. ఓ పాలి మా నాయనకి ప్రాణం బాగోపోతే సిటీలో దవాఖానాకి తోలుకొచ్చిన. దవాఖానాలో డాక్టర్లు అటు ఇటు చూసి మీ నాయనకి గుండెపోటు అన్నారమ్మా. ఏదో ఒకటి చేసి జర ఆయన్ని బతికించండి అని బ్రతిలాడుకున్నా. వాళ్ళేమో గుండె డాక్టర్ డ్యూటీలో లేడు, ఇంటికి పోయిండు, ఆయన వస్తే కానీ మేమేం చేయలేమని చెప్పినారమ్మా. నేను వాళ్ళ కాళ్ళ వెళ్ళపడి బతిలాడితే వాళ్ళ ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఆయన పెళ్ళంతో కులుకుతూ కూర్చొని దవాఖానాకి రాకుండా మా నాయన ప్రాణం తీసిండమ్మా. ఆయనకి పెళ్ళం మీద పిచ్చో, వాళ్ళ ఆవిడకి మొగుడు మీద ఆపేక్షో నాకు మా నాయన్ని లేకుండా చేసింది. పోయిన ఆయన ఎట్టగో పోయిండు, ఇంకా ఊరెళ్ళి నేనేం చేస్తానో అని ఆ ఇంటో ఈ ఇంటో పనిచేస్తూ ఈయన్నే బతుకుతున్నానమ్మా. అమ్మా, డాక్టర్లంటే ప్రాణం పోసేటట్టు ఉండాలి కానీ ఇట్ట ప్రాణాలు తీసేటోళ్ళని డాక్టర్లని ఎందుకంటారమ్మా? నేను ప్రాణాలు తీయడం ఏంటండి? రాత్రి హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చి పేషెంట్ పొజిషన్ క్రిటికల్ గా ఉంది అంటే నేను రావడం కుదరదని చెప్పి ఓ మనిషి ప్రాణం తీస్తా. అసలు ఫోన్ ఏంటి? నేను దాచడం ఏంటి? నీకు ఫోన్ చేసిన వాళ్ళు నాకు వివరంగా చెప్పారు. ప్రాణం తీసి పూజ చేస్తే పాపం పోతుందా? నేను ఆత్మ సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకేం తెలియదు. నేను అసలు ఫోనే మాట్లాడలేదు. ఏం చేస్తున్నావు? రామదు కూర్చో. ఏం చేస్తున్నావు అన్నయ్య? ఏముంది, తెష్టేసుకొని కూర్చుంది కదా ఆ దుష్టశక్తి. ఆవిడ గారిని ఏ విధంగా ప్రలోభ పెట్టినా ఇక్కడి నుంచి కదిలేటట్టు లేదు. ఎలా సాగనంపాలని స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నాను. ఇంతవరకు దేనికి స్టిక్ అవ్వలేకపోతున్నాను. ఎలా అయినా సరే ఆవిడని ఇక్కడి నుంచి తరిమేయాలి. ఎస్, ఖచ్చితంగా తరిమేయాలి. లేకపోతే ఇప్పుడిప్పుడే మార్పు వస్తున్న అమ్మ మనసు కానీ నాన్న మనసు కానీ తిరిగి పాత స్టేజ్కి వెళ్లకుండా ఉంటుంది. అంటే అమ్మ మనసులో నాన్న గురించి ఏమైనా ఆలోచనలు కలుగుతున్నాయా? ఎస్, రాత్రి నేను అమ్మ పక్కలో చేరి మెల్లగా కూపీలాగాను. నాన్న గురించి మంచిగా ఆలోచించేలా ట్రై చేస్తూ మా ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ కథ అంటూ తన కథే తనకి వినిపించాను. అమ్మ టోటల్గా కన్ఫ్యూజన్లో ఉంది. ఒక్క క్షణం నాన్న మంచివాడే అంటూ అంతలోనే అహం స్వార్థం అంటూ మాట్లాడుతుంది. నాకు అర్థమైన దాని ప్రకారం నాన్న బయటపడితే కానీ అమ్మ బయటపడదు. కరెక్ట్గా నాన్న పరిస్థితి ఇదే. అమ్మ విషయంలో ఏదో కాస్త మెత్తపడ్డట్టు అనిపిస్తున్నాడు. అమ్మ గురించిన ఆలోచనలో ఉన్నాడు అని నాకు నిన్నటి నుంచి అనిపిస్తుంది. కానీ అత్తేమో సందు దొరికినప్పుడల్లా నాన్న బ్రెయిన్ వాష్ చేయాలని చూస్తుంది.
అమ్మ వైపు మనసు మార్చకుండా విరిచేయాలని, వాళ్ళ మధ్య బంధం మొలకెత్తకుండా తుంచేయాలని ఆలోచిస్తున్నట్టు అనిపిస్తుంది. వాళ్ళని ఎలా కలపాలి, ఈవిడ్ని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. అన్నయ్య, అప్పుడేమో వీల్నామా పేపర్లు అన్నావు కదా, ఈవిళ్ళో చెల్లమేం లేదా? లేదు, ఎంత డైవర్ట్ చేసినా డైవర్ట్ అవ్వట్లేదు, ఊరికి వెళ్ళట్లేదు. అంటే ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉంది. బహుశా నాన్న మీద ఏదో ప్లాన్ చేస్తుందని నాకు డౌట్గా ఉంది. ఈ ఎంటీ బాండ్ పేపర్స్ మీద మీ మావయ్య సంతకాలు సంపాదిస్తాను. సింగిల్ ప్రాపర్టీ కూడా వాడి పేరు మీద లేకుండా నీ పేరున నా పేరున ట్రాన్స్ఫర్ చేయిస్తాను. వాడు ఎక్కడ సంతకం పెడుతున్నాడో తెలియకుండానే వాడి చేత నేను సంతకం పెట్టిస్తాను. అప్పుడు ఆస్తి మనదవుతుందిరా. వాడు బికారిగా అక్క రూపాయి అంటూ నిలబడేలా చేస్తాను. పాపం పెద్ద ఆయన, మా నాన్న మాట్లాడితే వీళ్ళ ముందు డివోర్స్ పేపర్స్ పెట్టి సంతకం పెట్టండి అంటూ బతులాడుకుంటున్నాడు. నీ కొడుకు చేత నువ్వు పెట్టించలేని సంతకాలు ఈ డివోర్స్ పేపర్స్ మీద నేను పెట్టిస్తాను నాన్నా, నేను పెట్టిస్తాను. వాళ్ళని విడదీస్తాను, నిన్ను ఈ లోకం నుంచే పంపించేస్తాను. ఇది శక్తి సామ్రాజ్యం. ఇక్కడ నన్ను ఎదిరించి ఎవ్వరూ గెలవలేరు, బతకలేరు. ఏంటో రాను చెప్పేది వింటుంటే నాకేదో భయంగా ఉంది. మనం భయపడితే వాళ్ళిద్దరూ ఎలా ఒకటవుతారే? అయినా అవుట్డేటెడ్ ప్లాన్ వేసే శక్తి అత్త వల్ల ఏమవుతుంది చెప్పు? ఆవిడ కంటే 100 రెట్లు స్పీడ్గా మనం ఆలోచించగలం, అటాక్ చేయగలం. ఆవిడ ఏ ప్లాన్ వేసినా తిరిగి దాన్ని రివర్స్లో ఆవిడకి అప్లై చేయగలం. ఈ ప్లాన్లు ఇవన్నీ ఎందుకురా? డైరెక్ట్ గా ఫీల్డ్ లోకి దిగిపోయి ఎడాపెడా 4 వాయించేస్తే పారిపోదు? ఆవిడ పారిపోవడం అటుంచు, మనం నాన్న దృష్టిలో బ్యాడ్ అవుతాం. మళ్ళీ నాన్న ఆవిడ గ్రిప్లోకి వెళ్ళాడనుకో, ఇంకా మనకి దొరకడు. అసలు వాళ్ళు ఎప్పటికైనా ఒకటవుతారంటావా? అమ్మా నాన్నల ప్రేమ మనకి రాసిపెట్టుంటే ఒకటవుతారు, లేకపోతే నాన్న అత్త గ్రిప్లోకి వెళ్ళిపోతాడు. అయినా అత్త నాన్నని మార్చడానికి నాన్నని ఫాలో అయితే నేను అత్తని ఫాలో అవుతా. ఏమంటావు? సూపర్ ఐడియా. ఆవిడికి మూవ్ లేకుండా చేయాలి, మనమే ప్రతి చోట ఎదురుపడాలి, ఎత్తు చిత్తు చేయాలి. ప్రస్తుతం నేను ఆ పనిలోనే బిజీగా ఉన్నాను. ఆవిడ్ని ప్రతి క్షణం వాచ్ చేస్తూ ఉన్నాను, ప్రతి మూమెంట్ మీద నిఘా పెట్టాను. మమ్మీ, బాండ్ పేపర్స్ మీద సంతకాలు ఓకే, ఆస్తి మీద అధికారం వస్తుంది, మరి డైవర్స్ పేపర్స్ మీద ఎందుకు? ఆల్రెడీ వాళ్ళు విడిపోయి ఉన్నారు కదా, పైగా ఇద్దరి మధ్య ఈగో ప్రాబ్లం, ఎవరూ జీవితంలో తగ్గేదే లేదు అన్నట్టున్నారు. వాళ్ళు కలిసేదే లేదు. అలాంటప్పుడు ఈ డైవర్స్ పేపర్స్ మీద ఈ సంతకాలు ఎందుకు మనకి లేనిపోని రిస్క్? రిస్క్ కాదురా, అవసరం. వాళ్ళు విడిపోయారు నిజమే, విడిగా ఉంటున్నారు అది నిజమే. కానీ ఒకరి మనసులో ఒకరున్నారు. గుణ మనసులో జనని, జనని మనసులో గుణ ఉన్నారు. అవునా? ఎస్. పైగా వీడి మనసులో దాని మీద కొత్తగా సదభిప్రాయం మొదలైంది. ఆ సదభిప్రాయం సర్దుబాటికి దారితీస్తే వాళ్ళిద్దరూ ఒక్కటవుతారు. తిరిగి వాళ్ల మధ్య ప్రేమ మొలకెత్తుతుంది. ఆ చిగుర్లు కొమ్మలు కాకముందే తుంచేయాలి. ఏంటి, ప్రేమ చిగురిస్తుందా? ఆ పైగా మొన్నీ మధ్య ఇద్దరూ కలిసి ఏదో విలేజ్ టూర్ వెళ్ళొచ్చారు కదా. ఆ ముసలాయన ప్రోద్బలం, ఈ వయసోళ్ల విహారయాత్ర. వాడు టూర్ వెళ్ళొచ్చిన దగ్గర నుంచి అదోలా ఉంటున్నాడు. ఆ జనని గురించిన ఆలోచనల్లోనే మునిగి తేలుతున్నాడు. ఆ జనని మీద వీడికున్న అభిప్రాయం ఆ శివగాడితో చెప్తుంటే విన్నాన్రా. పైగా గుణ ప్రవర్తనలో జనని మీద ప్రేమ ఉందనే స్పష్టత కనిపిస్తోంది. అది పొరపాటున వాడి మనసులో చోటు సంపాదిస్తే మనం పెట్టాబేడా సర్దుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సొస్తుంది. అందుకే
వీటి మీద అడ్వాన్స్ గా సంతకాలు చేయించుకుని ఆ జనని మన రూట్ కి అడ్డు వస్తే వాడి జీవితంలోకి ప్రవేశించాలని చూస్తే పర్మనెంట్ గా తొలగించేయాలి. అందుకే ఆ విషయంలో ఎవ్వరికీ ఎలాంటి అనుమానాలు మన మీద కలగకుండా ఉండటానికే ఈ సాఫ్ట్ సంతకాల రూట్ ఎంచుకున్నాను. మనిషి ప్రాణం తీస్తే నేరం, శిక్ష. కానీ మనసుని చంపితే వాళ్లకు వాళ్ళు ఆత్మవంచన చేసుకొని ఒకరికొకరు ద్రోహం చేసుకునేలా చిత్రిస్తే మన చేతికి మట్టి అంటదు. వాళ్ళు చట్రంలో దొరుకుతారు, మనం చేతులు దులుపుకుని ఉండొచ్చు. వ్యక్తిత్వాలని ప్రేమలని చంపేస్తే వాళ్ళు స్ట్రగుల్ అవుతారు, ట్రబుల్ పడతారా. మనం సేఫ్ జోన్లో సంతోషంగా చూస్తూ ఉండొచ్చు. మమ్మీ అయితే ఇప్పుడు అసలు ఏం చేస్తావు, ఎలా చేస్తావు? ఆల్రెడీ వాళ్ళ మధ్య గ్యాప్ క్రియేట్ చేసిన దాన్నే కదా నేనిప్పుడు మళ్ళీ క్రియేట్ చేయడం నాకేమైనా కష్టమా? నువ్వు గ్యాప్ క్రియేట్ చేసావా? ఎలా? వీడు దాన్ని ఇష్టపడి దాని మెడలో తాళి కట్టి పెళ్ళాంలా ఇంటికి తీసుకొచ్చిన క్షణం నుంచే నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాను. దాన్ని వాడి చేతితోనే మెడ మీద చెయ్యి వేసి బయటికి గెంటించాను. ఇప్పుడు అంతో ఇంతో డిఫరెన్స్ ఉంది, కానీ గేమ్ ఆడటం చాలా తేలిక. ఓహో, అయితే నీలో చాలా పెద్ద వేలనే ఉన్నాడు మమ్మీ. చాలా లేటుగా తెలుసుకున్నావురా. ఈ శక్తికి ఎవరడ్డొచ్చినా తట్టుకోలేదు. నన్ను ప్రతిఘటించేవాళ్లుంటే లేకుండా చేస్తాను. ఇప్పుడు అదే రూట్లో నేను దాన్ని బయటేసి వీణ్ణి గ్రిప్లో పట్టుకుందాం అనుకుంటున్నాను. ఓకే అమ్మా, నీ ప్లాన్ అంతా బానే ఉంది, కానీ ఈ ఆదివారం ముహూర్తం ఎందుకు ఎంచుకున్నావు? ఈ మధ్య ఆ పిల్ల కుంక, అదే ఆ తరుణ్ గాడికి కూడా తెలివి మీరింది. నన్ను అనుమానిస్తున్నాడు, అడ్డు తగులుతున్నాడు. వాడు సూటిపోటి మాటలంటున్నాడు. వాడు ఆదివారం రోజు అద్దె చెల్లెలింటికి వెళ్తాడు కదా. సో ఒకటి క్లియర్, ఆ శివగాడు కూడా ఆదివారం రోజు రాడు. వాడి పనుల్లో వాడు బిజీగా ఉంటాడు. అప్పుడు మన పనులు ఈజీ అయిపోతాయి కదా. మరి సౌమ్య ఉంది కదా. అదొక పిచ్చి ముద్దురా. దాని లోకంలో అదే గాని వేరే లోకంలోకి రాదు. అందులో నా విషయంలో ఎంటర్ అవ్వడానికి కాస్త తడుస్తుంది. ఒంటరిగా మీ మావయ్య చిక్కుతాడు. సో మన దాడి మనం మొదలు పెట్టచ్చు. వాడికి 4 కల్లబొలి మాటలు చెప్పి కళ్ళు మూసి సంతకాలు పెట్టించామనుకో, ఫినిష్. వాడి ఆటకట్టు, మనది పై మెట్టు. అబ్బా, నువ్వు సూపర్ మమ్మీ. ఇలాంటి విషయాల్లో సూపర్ కాదురా, సూపర్ ఫాస్ట్. ఏ శక్తి! ఆయనకి పెళ్ళం మీద పిచ్చో, వాళ్ళ ఆవిడకి మొగుడు మీద ఆపేక్ష. నాకు మా నాయన్ని లేకుండా చేసింది. గాయం మానొచ్చు కానీ గుర్తులు చెరిగిపోవు. అవి అలా మిగిలి వెక్కిరిస్తూ ఉంటాయి. కాలం మారినా నైజం మారదు. తప్పులు వెతికేవాళ్ళు ఆ తప్పుని గ్రహించలేరు. సమర్థించుకోవడానికి అలవాటు పడిన వాళ్లకు పరిశీలన కరువైపోతుంది. వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయలేని వాళ్ల మూర్ఖత్వం. దాన్ని తలచి ప్రయోజనం లేదు. మార్పు ఆశించడం వృధా. నిజం ఒప్పుకోలేని వాళ్ళు నిందలు వేయడంలో ఫస్ట్ ఉంటారు. ఆత్మవిమర్శలు లేని వాళ్ళు అవతలి వాళ్ల వ్యక్తిత్వాల్ని కాలరాసే ప్రయత్నం చేస్తారు.
వాళ్ళ ఆత్మాభిమానాన్ని, ఆత్మ సంఘర్షణని అస్సలు అర్థం చేసుకోరు, మనసు పెట్టి ఆలోచించరు. మనం మళ్ళీ మామూలుగా మాట్లాడుకునే అవకాశమే లేదా? అలా మాట్లాడాలనుకుంటే పశ్చాత్తాపం అవసరం. పశ్చాత్తాపం అనేది ఒక్కరిలో వస్తే సరిపోదు. తప్పే చేయని వాళ్ళు పశ్చాత్తాపడాల్సిన అవసరం ఏముంది? లేదు లేదు అనే వాదనని కాస్త పక్కన పెట్టి గతాన్ని తవ్వి ముందేసుకోవడం మానేస్తే మార్పుకి, కొత్త ఆలోచనలకి చోటుంటుంది. అలాంటప్పుడు అసలు గతంలోకి తొంగి చూడడమే తప్పు. గుర్తుంచుకోవాల్సింది గతాన్ని కాదు, గతం నేర్పిన గుణపాఠాల్ని. ఎవరికి వాళ్ళు అవి గుణపాఠాలనుకుంటే సరిపోదు. అవతల వాళ్ళ గుణగణాల గురించి లోతుగా ఆలోచించాలి. కోపంతో అంచనా వేయటం కాదు, సౌమ్యంగా సర్దుబాటు ధోరణితో చూస్తే ఎవరైనా అర్థం అవుతారు. ప్రయత్నాలన్నీ విఫలమయ్యిన తర్వాతే విడిపోయే పరిస్థితి వచ్చింది. బంధాలు వదిలేసుకున్నాం, కానీ కనీసం స్నేహితుల్లా మాట్లాడుకుని అపార్థం తొలగించుకోవాలనే ఆలోచన రావడం లేదా? మన మధ్య అగాధాలు ఏర్పడ్డాయి. అవి ఇప్పట్లో సమసిపోయేలా లేవు. సందేహాలు నివృత్తయ్యే అవకాశమే కనబడడం లేదు. సందేహాలతో పాటు నువ్వు చేసిన గాయాలు, బాధల తాలూకు జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. నీకు నేను మిగిల్చిన అపార్థాలు కూడా అలాగే ఉన్నాయి. మనం మళ్ళీ మామూలుగా మాట్లాడుకోవాలంటే అవన్నీ తొలగిపోవాలి. కానీ అది అసాధ్యంగా తోస్తుంది. నిన్ను నమ్ముకుంటే దేనితోకో పట్టుకుని గోదావరి ఈదినట్టుగా అయిపోయింది నా పరిస్థితి. నేనేం చేయను? నా ప్రయత్నం నేను చేస్తున్నాను కదా. నేను బయట పడ్డాననుకో, నిన్ను పైకి పంపిస్తాను. జాగ్రత్త.